ఇక నుంచి రాష్ట్ర అలాగే జిల్లా రోడ్లకు సంబంధించి రహదారులకు సంబంధించి కూడా టోల్ బాదుడుకు సిద్ధంగా ఉండాలి. ఇంతకుముందు జాతీయ రహదారుల మీద మాత్రమే టోల్ బాదుడు ఉండేది, కానీ ఇంకా రాష్ట్ర జిల్లా రహదారుల మీద కూడా ఈ టోల్ బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అంటే ఇక రోడ్డు ఎక్కితే వాహనదారులకు ఇక టోల్ బాధ అయితే తప్పదు. ఇప్పటికే పలు రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారులు పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. బడ్జెట్లో కేటాయింపుల ద్వారా మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 2024-25 బడ్జెట్లో ఆర్ఎండ్బి శాఖకు 9,554 కోట్లు కేటాయించింది. 2025-26 వార్షిక బడ్జెట్లో మాత్రం 8,785 కోట్లే కేటాయించింది. అందులో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయింపులు పరిశీలిస్తే గనక ఒక రకంగా కీలకమైన గ్రామీణ రహదారులు, అలాగే గోదావరిపై వంతెన నిర్మాణం, కడప యాన్యుటీ పనులకు గత ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే బాబు సర్కార్ అతి తక్కువ నిధులు కేటాయించింది అనేది వైసీపీ చెబుతున్నమాట. అలాగే రైల్వే పనులకు సంబంధించిన రోడ్లు, వంతెనలు నిర్మాణం, రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారులు, ఇతర రహదారులు, రహదారి భద్రతా పనులు, తుంగభద్ర పుష్కర పనులు తదితరాలు కలిపి ప్రభుత్వం కేవలం 1,183 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందట. అలాగే ఆర్ఐఏడి కింద మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి నిధులు, ఈ ఎన్డీబీ బ్యాంక్ రుణ సహాయం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామీణ రోడ్లు, ఎన్ఆర్ఈజీపీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం 820.96 కోట్లు కేటాయించింది. వీటికి గత ప్రభుత్వం 2023-24 1481.59 కోట్లు కేటాయించింది. ఏది ఏమైనా ఒకటి ముందే చెప్పారు, ఈ పీపీపీ విధానం ద్వారా రోడ్లు వేయబోతున్నారు అనేది. అంటే అలాగే ఆల్రెడీ గోదావరి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ముందుగా ఇక్కడ నుంచి ఆల్రెడీ 1వ తారీఖు వచ్చేసింది కాబట్టి ఈ నెల నుంచి జిల్లా రోడ్లలో, రాష్ట్ర రోడ్లలో కూడా జాతీయ రోడ్లు ఎక్కకపోయినా, హైవేకి వెళ్ళకపోయినా సరే ఇక్కడ కూడా ఇంకా మీరు 4 వీలర్తో వెళ్ళారంటే టోల్ కట్టాల్సిందే.